ఇండస్ట్రీకి ఆకలేస్తుంది మంచి హిట్ కోసం. ఆ హంగర్ తీర్చేసింది పండక్కి కేరామ్. నేను ప్రివ్యూల్ని ఏంటి నమ్మను. ఆడియన్స్ థియేటర్లో ఉండే ఎగ్జైట్మెంట్ ఏంటో అదే సినిమా రిజల్ట్. కేరామ్ వరం అని ఇది పడతంటే థియేటర్ మొత్తం ఊగుతుంది. ఎప్పుడూ కూడా సినిమా ఈజ్ నాట్ అబౌట్ ఒక ఎనాలిసిస్, ఒక ప్రెడిక్షన్, ఇది కాదు. సినిమా సక్సెస్ సెలబ్రేషన్. ఈ రోజు కేరాంప్ ఈజ్ సెలబ్రేషన్. ఓవర్సీస్ కాదు, ఓవర్ ఫ్లోస్. ఇది ఆంధ్ర, సీడెడ్, నైజాం, తెలంగాణ అన్ని చోట్ల కూడా ఓవర్ ఫ్లోస్. సో సినిమా అనేది నాట్ అబౌట్ లాజిక్స్, ఇట్స్ అబౌట్ ద మ్యాజిక్. కేరాంప్ ఈజ్ ద మ్యాజిక్. కిరణ్ తనకి బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ తను ఎక్కడి నుంచి ఉంటే తను అదే గ్రౌండ్ తనకి, కిరణ్కి. ఎందుకంటే అన్నా నేను సంవత్సరానికి 2-3 సినిమాలు చేయాలనుకుంటున్నానన్నా చాలన్నా, అది మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను తప్ప నాకు ఆ సినిమా ఇలా ఉండాలన్నా, అలా ఉండాలన్నా, ఈ కంఫర్ట్లో ఉండాలన్నా అనేది ఏ రోజు అడగలేదు. ఎందుకంటే మనం కిరణ్ లాంటి హీరోల గురించి ఈరోజు చెప్పాలి. అది ఎందుకంటే ఇండస్ట్రీకి ఎసెన్షియల్. ఆ ఎసెన్షియల్ థింగ్స్ లేకే ఇండస్ట్రీ మనం వేరే లెవెల్లో వెళుతున్నాం. అండ్ కిరణ్ లాంటి పీపుల్ సక్సెస్ సాధించడం ఇండస్ట్రీకి ఎసెన్షియల్. ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ బాగుంటుందా లేదా అనేది చూసుకునే వ్యక్తులు ఉన్నంత కాలం ఇండస్ట్రీ బాగుంటుంది. అండ్ నాని గారు అంటే 47 రోజుల్లో ఫస్ట్ సినిమా తీశారంటే దిస్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. అలాగే ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి కిరణ్ గారితో సక్సెస్ సాధించిన, హ్యాట్రిక్ సాధించిన చైతన్ భరద్వాజ్ గారు సూపర్ అండి. ఈ సినిమా కేరామ్ దీపావళికి ఒక నవ్వుల పండగ.